మొర్దెకైని చంపేసేయాలి. ఆ యూదుల గోత్రమే ఉండకూడదని హామాను అనుకోని ఇక శాసనం రాయించేసి అన్నీ చేసేసాడు. అయితే ఆ రాత్రి రాజుకెందుకో నిద్ర రాలే. నిద్ర రాకపోవడంతో రాజేం చేశాడు, ఆ రాజ్యపు గ్రంథాన్ని తీస్తూ ఉన్నాడు. తీసి చదువుతూ ఉన్నాడు. రాజుకుండవలసిన ఒక ముఖ్య లక్షణం ఈ అహష్వేరోషుకుంది. నిద్ర రాకపోవడంతో గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. రాజ్యపు గ్రంథాన్ని తీసి చదువుతున్నాడు. ఏంది సంగతి? అప్పుడు ద్వారపాలకులైన ఇద్దరు రాజును చంపదలిచినప్పుడు మొర్దెకై ఏ విధంగా కాపాడాడో చూసి అడుగుతున్నాడు అక్కడ ఉన్నవారిని. అయ్యా, ఈ మొర్దెకైని మనం ఏమైనా సన్మానించామా, గౌరవించామా అని అడిగినప్పుడు వెంటనే అంటున్నారు లేదు. ఆ ఆ సంభాషణల మధ్య ఆవరణంలో ఎవరో ఉన్నట్లుగా రాజుకు అగుపడి రాజుతో అంటున్నాడు, ఎవరున్నారు ఆవరణంలో అంటే 50 అడుగుల ఉరి శిక్ష కొయ్య మీద 50 అడుగుల ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయటానికై సిద్ధము చేసి ఉన్నాడని హామాను రాజుతో మనవి చేయడానికి వెళ్ళగా హామాను పిలిచి అంటున్నాడు. ఒకడు రాజు యొక్క క్షేమాన్ని కోరి ఒకడు రాజుకు జరగవలసిన అన్యాయమును ఆపి, మరణమును ఆపి, ఘోరమైన దానిని ఆపిన వానికి మనం ఏమి ఇచ్చి వాడిని గౌరవించాలి అన్నాడు. ఈ అధ్యాయంలో మనం చూసే 2 గొప్ప రాజు లక్షణాలు. ఒకటిది అతడికి నిద్ర రాకపోగా నృత్యాలు, నాట్యాలు, విందులో అతడు లేడు. ఆలోచించండి. విందు జరిగించాడు, విందు చేసుకున్నాడు. ఇవన్నీ బానే ఉన్నాయి గానీ, అతనికి నిద్ర రాలేదంటే ఏం చేస్తున్నాడంటే, గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. రెండవది, రాజ్యానికి, రాజుకు మేలు చేసిన వారికి ఏమిచ్చి గౌరవించాలి అని ఒక గౌరవప్రదమైన మాటను అడుగుతున్నాడు. ఎంత శ్రేష్టమైన రాజో గదా! చేసిన మేళ్ళు మర్చిపోయాడు కాదు ఈ రాజు. చేసిన మేళ్ళను మరిచిపోయేవాడు కాదు ఈ రాజు. చెరిగిన మేళ్లను విడిచిపెట్టేవాడు కాదు ఈ రాజు. రాజ్యమునకు రాజ్యపాలనకు రాజుకు ఉపయోగపడిన వానికి మనం ఏమిచ్చాం? మనం ఏం చేశాం? ఉపకార భావం కలిగిన వాడమ్మా రాజు. రెండవదిగా మనం చూస్తే హామాను అనుకున్నాడు, రాజుకు అంత తగిన గొప్ప కార్యాలు ఎవడు చేయగలడు? నేనే గదా! రాజు తర్వాత రాజు అంతటి స్థానంలో ఉన్నవాడిని నేనే గదా! అని చెప్పేసి అతనికి రాజవస్త్రాలు ఇయ్యాలి. రాజు యొక్క గుర్రం మీద కూర్చోవాలి. రాజుకు సహాయం చేసిన వాడు లేకపోతే రాజ్యానికి మేలు చేసిన వానికి ఇలాగే గౌరవింపబడతారు. ఇలాగే అని చాటింపు వేస్తూ వెళ్ళాలి అన్నాడు. ఆ మాట అని అనగానే వెంటనే అహష్వేరోషు రాజు అన్నాడు, మరి మన యొక్క పాలపు గుమ్మము యొద్ద యూదుడైన మొర్దెకై ఉంటాడు. అతన్ని వెంటనే అలాగే చెయ్యి. దీంట్లో కొంతైనా పొల్లైనా పోకూడదు. నువ్వు ఎలా చెప్పావో అలాగే జరగాలి అన్నాడు. ఆశ్చర్యం. హార్ట్ అటాక్ వచ్చిందేమో మొర్దెకైకి ఆ సమయంలో. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి ఆలోచించు. హామాను మొర్దెకైని చంపాలన్న ఆలోచనతో, మొర్దెకైని హింసించాలన్న ఆలోచనతో 50 అడుగులు చేశాడు. ఎవరైతే ఎవరైతే హింసించాలనుకున్నారో, ఎవరైతే ఇబ్బంది పరచాలనుకున్నారో, ఎవరైతే చంపాలి అని అనుకున్నారో, వారి ద్వారానే గౌరవమా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వెంటనే హామాను వెళ్ళాడు. మొర్దెకైని పిలిచాడు. రాజు వస్త్రములను ధరించారు. చాటింపు వేస్తూ రాజు నా ప్రియ సహోదరుడా, హామానులో ఉన్న అత్యంత శ్రేష్టమైన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. హామానులో. ఏంది ఆ శ్రేష్టం? హామానులో ఏం శ్రేష్టత ఉందనుకుంటున్నారా? రాజు ఆజ్ఞ మీరినవాడు కాదు కదా! అనునిత్యము అతని మనస్సులో మొర్దెకైని చంపాలి, 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 చంపాలి. నేను ఎంతటి వాడిని, నా స్థితి ఎంత, నా స్థానము ఎంత అని విర్రవీగిన హామాను చేతుల మీదగా మొర్దెకైకి సత్కారం. హామాను చేతుల మీదగా మొర్దెకైకి గౌరవం. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎలా ఈ గౌరవం వచ్చింది? ఎలా ఈ గౌరవం వచ్చింది? రికమెండేషన్ వల్లనా? కాదు, కాదు, కాదు. ఆలోచించు.
నీవు